నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే జీవితాంతం అమ్మగారు నన్ను పని మనిషిలా చూస్తూ నన్ను టార్చర్ పెడతారు. నేను ఆ టార్చర్‌ని భరించలేను. అందుకే నేను గుణనే పెళ్లి చేసుకుంటాను అని చామంతి చెప్తుంది. ఏంటి గుణ ఎటువంటి వాడో తెలిసి కూడా నిన్ను ఏ దృష్టితో చూసాడో తెలిసి కూడా ఎలా చేసుకుంటావు చామ్ అని ప్రేమ్ ఏడుస్తూ నిలదీస్తూ ఉంటాడు. మీరు కూడా నాకు చాలా అబద్ధాలు చెప్పారు కదా బాబు! అలాగే గుణ కూడా మారిపోతాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని పెద్దరికంగా ఇంటికి వచ్చి మరి పెద్దవాళ్ళని సంప్రదించాడు. గుణ మారుతాడన్న నమ్మకం నాకు ఉంది. నేను గుణనే పెళ్లి చేసుకుంటాను. మీరంటే నాకు ఇష్టం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. అమ్మగారి చేత టార్చర్ పడలేను అని చామంతి చెప్తుంటే, చూడు చామ్ నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్తేనే కదా మనం ఇలా అరేంజ్‌మెంట్ చేసుకున్నాము. ఇప్పుడు నువ్వు కావాలనే ఎందుకో ఇలా అబద్ధాలు చెప్తున్నావు. అసలు ఇంతలా నీ నిర్ణయం మార్చుకోవటానికి వెనకున్న కారణం ఏంటి చామ్? నువ్వు నాకు దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నువ్వు నిజంగానే గుణాన్ని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవటానికి నిర్ణయం తీసుకున్నావా అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటే, చూడు బాబు నా మీద నేను ఒట్టు వేసుకొని చెప్పాను కదా! మళ్ళీ దేవుడి మీద ఒట్టు వేయాల్సిన అవసరమే లేదు. నేను గుణాన్ని పెళ్లి చేసుకుంటానని చామంతి తేల్చి చెప్పేయటంతో ఇక ప్రేమ్ అక్కడ ఉన్న చిన్న దేవుని త్రిశూలం తీసుకొని గుండెలపై చామంతి అని చెక్కుకుంటాడు. రక్తం బాగా కారుతూ ఉండటంతో బాబు ఏం చేస్తున్నారు? హాస్పిటల్‌కి వెళ్దాం అని ఎంత బతిమలాడినా కూడా ప్రేమ్ అస్సలు వినకుండా, చూడు చామ్ నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను. నా గుండెల మీదనైనా నీ పేరు ఉండనివ్వు. నేను ఎక్కడికి రాను అని శ్మశానానికి పరుగులు పెడుతూ వెళ్తాడు. బాబు ఎక్కడికి అని చంద్రిక, చామంతి ఇద్దరు వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. ఇక ప్రేమ్ శ్మశానంలో ఒకచోట గుంట తీసి పాతి పెడుతూ ఉంటారు. బాబు ఏం చేస్తున్నావు అని చంద్రిక, చామంతి నిలదీస్తూ ఏడుస్తూ ఉంటారు. నా ప్రేమ చచ్చిపోయింది. అందుకే కప్పెడుతున్నాను. ప్రేమ ఒకసారి పుట్టిన తర్వాత చచ్చిపోదా? మరి ఇదేంటి? నా ప్రేమ చచ్చిపోయింది. నా ప్రేమ చచ్చిపోయింది అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఆ కప్పెట్టిన మట్టి మీద కూర్చొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. నా ప్రేమని నేను చంపలేదు. ఇదిగో నా ప్రేమని ఈ చామంతియే చంపేసింది అని ప్రేమ్ ఏడుస్తూ ఆ పాతిపెట్టిన దాని మీద ఒక బోర్డుని నాటుతాడు. ఇక ఆ బోర్డు మీద నా ప్రేమ జననం 2/1/2025, నా ప్రేమ మరణం 21/2026 అని రాసి ప్రేమ్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటే ప్రేమ్ బాధ చూడలేక చామంతి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది.